క్లాసీ హ్యాట్స్. దీని హిస్టరీ మీరు నా పేజ్ ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసిపోయేది. ఏ డిజైన్ ఇన్స్పైర్ చేసుకొని ఈ డిజైన్ లాంచ్ చేశామనేది. దీంట్లో మేకింగ్ వీడియో చూపిస్తున్నాను. మనకి రఫ్‌గా 20-30 గ్రామ్స్ గ్రీన్ కుందన్స్ పట్టాయి. వైట్ కుందన్స్ 10-20 గ్రామ్స్, జర్కాన్ స్టోన్స్ 10. ఇందులో నేను చూపించేది అయితే పర్పుల్ కలర్‌లో. పర్పుల్‌కి కూడా సేమ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. వైట్ అండ్ పర్పుల్ అండ్ జర్కాన్ స్టోన్స్ వైట్. ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ వి షేప్స్ పెట్టుకుంటాము. కొంచెం 1 పిన్ గ్యాప్ ఇచ్చి పెడతాము. ఎందుకంటే జర్కాన్ స్టోన్స్ ప్లేస్ చేయడానికి కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి. తర్వాత వైట్ కుందన్ ఇలా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి కొంచెం స్పేస్ కూడా పెట్టుకోవాలి అండి. ఎందుకంటే జర్కాన్ స్టోన్స్ నిలబడాలి అంటే, సేఫ్‌గా నిలబడుతుంది అంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అలానే తర్వాత అలానే కంప్లీట్‌గా పెట్టుకుంటూ వెళ్తాము. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఏంటి అంటే, ఫస్ట్ మనం వి షేప్స్ అన్నీ పెట్టుకొని తర్వాత వైట్ కుందన్స్ ప్లేస్ చేసుకుంటామంటే కుదరదండి. ఎందుకంటే మనము వైట్ కుందన్ ప్లేస్ చేసినప్పుడు స్పేస్ సరిపోక కుందన్స్ అడ్జస్ట్ అవ్వలేక కుందన్స్ షేప్ మారిపోతూ ఉంటాయి. అంటే బయటికి రావడము, లేకపోతే మళ్ళీ వాటిని సెట్ చేసుకోవడం అలాంటివి జరుగుతాయి. డ్రై అయిన తర్వాత అవి చేయాలి అంటే మళ్ళీ మనకే వేస్టేజ్ పడుతుంది. అలా అని ఫస్ట్ వి షేప్స్ పెట్టుకుంటాం. తర్వాత వైట్ కుందన్, తర్వాత మళ్ళీ వి షేప్ పెట్టుకుంటాం. తర్వాత వైట్ కుందన్. ఇలానే కంప్లీట్ ప్రాసెస్ అంతా చేసుకుంటాం. మనకి రఫ్‌గా ఈ 20-30 మినిట్స్‌లో అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్స్పర్ట్ అయితే. ఎక్స్పర్ట్ అని కాదు, సింపుల్‌గా అయిపోతుంది. టైం టేకింగ్ కూడా కాదు. జర్కాన్ స్టోన్స్ ఇది డ్రై అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ ఇది మేకింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక బ్యాంగిల్ చేసిన తర్వాత ఇంకో బ్యాంగిల్ చేస్తే మనకి కొంచెం డ్రైయింగ్ స్పేస్ అనేది వీటికి దొరుకుతుందండి. ఎందుకంటే జర్కాన్ స్టోన్స్ పెట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా కానీ మన కుందన్స్ అన్నీ అవుట్ అయిపోతాయి. అలానే మనము ఇక్కడ నేను B7000 గ్లూనే యూజ్ చేసుకున్నాను జర్కాన్ స్టోన్స్ పెట్టుకోవడానికి. ఇలా రౌండ్ తిప్పడం ఎందుకు అంటే కొంచెం మనకి ఆ తీగ అనేది రాకుండా ఉండడానికి. ఇలా కంప్లీట్ బ్యాంగిల్‌ని అంతా జర్కాన్ స్టోన్స్‌ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇదండి వీడియో. మీకెలా అనిపించింది? ఇదండి కంప్లీట్ డ్రై అయిన తర్వాత వీడియో. ఇంకేదైనా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ బనానా ఎలిగెన్స్. థ్యాంక్ యూ అండి.